హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది ఈ రోజులో బెట్టింగ్లకు బానిస అవుతారు కదా. సో వాటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీకు వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మోటివేట్ అవుతారని చెప్పేసి, ఎంతో కొంత మెసేజ్ అందుతుందని చెప్పేసి ఈ వీడియో చేసినాం. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాలో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్ కూడా వేస్తుంటా. తర్వాత ఫ్యూచర్లో ఫోక్ సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, సో ఇదొకటి బాధాకరమైన విషయం. అండ్ అలాగే ఈ వీడియో ద్వారా ఎంతో కొంతమంది తెలుసుకొని ఆ బెట్టింగ్కి దూరం అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కావాలి కూడా, ఎందుకంటే ఎవరి కుటుంబమైన ఒకటే కదా. సరే, మరి అసలు మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే ఈ మ్యాటర్ ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఇతను ఒక కానిస్టేబుల్ అయితే చాలా బెట్టింగ్స్ గేమ్ ఆడుతుంటాడట. ఆ బెట్టింగ్ గేమ్స్ కోసం 10 లక్షల వరకు అప్పు చేసినట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. ఆ 10 లక్షల అప్పు చేసిన తర్వాత ఆ అప్పు తీర్చలేక, సో ఏదైతే వాళ్ళ సంగారెడ్డి విలేజ్ ఉంటుందో, సంగారెడ్డి డిస్టిక్, ఆ సంగారెడ్డి డిస్టిక్ దగ్గర చెరువు కట్ట దగ్గర చెరువు కట్ట పైకి వెళ్ళి సో గన్నుతో కాల్చుకొని చనిపోయాడట. చనిపోకముందు ఎవరి దగ్గర తప్పు తీసుకున్నాడో వాళ్ళ నెంబర్స్ అన్నీ ఒక వాట్సాప్ గ్రూప్ చేసినట. అదే వాట్సాప్ గ్రూప్లో వాయిస్ రికార్డ్ పెట్టిండట. మా చెల్లిని కానీ మా అమ్మని కానీ ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టి, ఆ తర్వాత సంగారెడ్డి డిస్టిక్లో చెరువు కట్ట పైకి వెళ్ళి సో తన గన్నుతో తనే కాల్చుకొని చనిపోయాడట. అదే ఊర్లో ఇంకొకరు ఎవరో శ్రీకాంత్ అనే పర్సన్ అట, అతను కూడా చనిపోయాడట సేమ్ ఇలాగనే. సో కాబట్టి ప్లీజ్ దయచేసి, అంటే ఇతను ఒక కానిస్టేబుల్, అంటే నలుగురిని సోషల్ సర్వీస్ చేయాల్సింది పోయి అతనే ఒక నలుగురిని కాపాడాల్సిన బాధ్యత. బట్ అతనే అలా చేసుకున్నాడంటే, కాబట్టి మీరు కూడా ఇటువంటి బెట్టింగ్లకు దూరంగా అండి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు రోడ్డు మీకు వస్తున్నాయి, చివరికి ఇలా ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించండి. సో మన వల్ల మన తల్లిదండ్రులు జీవితాంతం బాధపడతారు, జీవితాంతం ఏడుస్తుంటారు. సో మీకు అంత డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మంచిగా కష్టపడండి, లేకపోతే బిజినెస్లో వేసుకోండి, కానీ ఇటువంటి దాని మాత్రం పోకండి. సో ఇది చాలా డేంజర్ బ్రదర్. సో మన కుటుంబం ఎంతో మంచిగా ఎంతో స్థాయిలో ఉండాల్సిన కుటుంబం పూర్తిగా దిగజారిపోయే బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి ప్లీజ్. దయచేసి చెప్తున్నా, మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళగా అన్నలాగా చెప్తున్నా, దయచేసి బెట్టింగ్లో పోకండి. సో ఎన్నో లక్షలు ఎన్నో వేలు పోతాయి. సో ఎంతో కష్టపడిన డబ్బు ఈజీగా పోతుంది. వాటికి బానిస అయితే చివరికి మన ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. చూసారా ఇలా? ఎందుకంటే ఆ అప్పులు కట్టలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది ఇటువంటి డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే అన్ని లక్షల అప్పు అంటే కట్టలేము కదా. కాబట్టి ముందే ఆలోచించుకోండి, బెట్టింగ్లకు దూరం ఉండండి. సో మంచిగా కష్టపడి జీవితంలో సక్సెస్ అయ్యి మంచిగా డబ్బు సంపాదించుకొని మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. సో అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశతోటి ఈ బెట్టింగ్లో పోకండి. సో మీ జీవితాలను ఆగం చేసుకోకండి, మీ కుటుంబాలు కూడా బాధపడే పరిస్థితి చేయకండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మోటివేట్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేసిన. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో నా ఛానల్లో ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్.